సమయంలో కీర్తన 12వ కీర్తన, దావీదు రాసిన 12వ కీర్తన. ఈ శ్రేష్టమైన సమయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చదవబడిన మాట నీది, మాట్లాడేవాడు నీవే కనుక నీ లేఖనాల నుంచి నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడి మీరే మమ్మలను దర్శించి సహాయం చేయండి. వెనగల చెవులు, గ్రహింపు మనస్సునిచ్చి నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడుతావని, నీవే ముచ్చటిస్తావని నమ్ముతూ ఉన్నాం ప్రభు. నీ వాక్యము నాయనా బలమైనది, అగ్ని వంటిది, సుత్తి వంటిది అయా. ఇదిగోనైనా కత్తి వంటి నీ మాటలతో మమ్మలను దర్శించి సూటిగా తేటగా మాతో మాట్లాడి సహాయం చేయమని వాక్య సమయం అంతా నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట కీర్తనకారుడు దావీదు మరి పాడుకుంటున్న ఈ కీర్తనలో ఆయన దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేస్తూ ఈ ప్రార్థన అంటే ఈ పాట పాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి అంటున్నాడు. అయ్యా యెహోవా, నీవే నన్ను రక్షించు. నీవుగాక నన్ను ఈ లోకంలో రక్షించువాడు ఎవరూ లేరు. నీవే నన్ను రక్షించు. ఎందుకంటే ఈ లోకంలో భక్తి కలిగిన వారు లేరు, విశ్వాసులు లేరు అని అంటా ఉన్నాడు. నిజమే. నోవాహు దినాలు జ్ఞాపకం చేస్తే నోవాహు తరములలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా వారందరూ త్రోవ తొలగి వారి ఆలోచనలు, వారి మాటలు, వారి ఉద్దేశాలన్నీ అన్నీ చెడిపోయాయి. కానీ నోవాహు ఒక్కడే నీతిపరుడిగా దేవుని కనిపించాడు. అంతేకాదు, మనం ఎరుగుదుము కొన్ని సమయాలలో అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, నీతిమంతుడను వాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ కూడా త్రోవ తప్పి బొత్తిగా అందరూ తొలగిపోయారు, అందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే. ఈ లోకములో ఎవడు నీతిమంతుడు కాదు, ఎవడు భక్తిపరుడు కాదు, ఎవరు విశ్వాసి కాదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, భక్తి గలవారైనట్లుగానే ఉంటాడు, కానీ దేవుని శక్తి ఆశ్రయించరు. భక్తి గలవారులాగే ఉంటారు, చక్కగా పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, క్రమంగా ప్రార్థనలకు వస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చిల్లను మార్చి కానుకలు వేస్తారు, మరి దేవుని వాక్యాలు వింటారు, కానీ భక్తి కలిగిన వారు అన్నట్లుగానే ఉంటారు. కానీ దానిలో ఉన్న శక్తిని మాత్రము చాలామంది ఆశించరు, దాన్ని సంపాదించుకోరు. ఆ భక్తిలో ఉన్న శక్తి, ఆ భక్తిలో ఉన్న బలాన్ని ఇదిగో సంపాదించుకోరు. అందుకనే పైకి భక్తిపరులాగున్న లోపల బలహీనులుగా, భక్తిహీనులుగా వారు కనిపిస్తారు. భక్తిపరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? భక్తిపరులు ఎవరు? ఇక్కడ అయ్యా భక్తులు ఎవరు లేకపోయిరి అంటే అర్థం ఏంటంటే, భక్తులు అంటే దేవుని నమ్మినవారు. చెప్పండి, ఎవరు? దేవుణ్ణి నమ్మినవారు, దేవుడు ఉన్నాడని నమ్మినవారు. మరి భక్తిహీనులు ఎవరు? దేవుడు లేడని ఓట్రించేవారు,
దేవుడు లేడని ఇదిగో చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడయ్యా అని ఓ ప్రక్కన ఒకడు వాదిస్తుంటే నోవాహు, మరో పక్కన మాకు తెలుసులే ఆ దేవుని ఉగ్రత గురించి నువ్వు చెబుతున్నావు, ఆ ఉగ్రత రానే రాదు, వర్షము భూమి మీద ఎలా పడుతుంది, భూమి మీద ఎప్పుడైనా పట్టు నువ్వు చూసావా నోవాహు అని నోవాహును అతిగా అంటే నోవాహును బహుగా ఇదిగో మాటలతో దూషించారు, వాళ్ళు హేళన చేశారు. నోవాహు తరములో ఒక్కడే నోవాహు నీతిపరుడు, భక్తిపరుడు, కానీ ఆ తరములలో అందరూ భక్తిహీనులే. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు తరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు తరం ఎలా ఉందో తెలుసునా? అటు ఎచ్చగా ఉండరు, ఇటు చల్లగా ఉండరు. ఎలా ఉంటారు? నిలువెచ్చని స్థితి. ఎలా ఉంటారు? నిలువెచ్చని స్థితి. ఉదాహరణకి, అట్లయినా మేము ప్రార్థనకు వస్తున్నాంగా పాస్టర్ గారు అంటారు చాలామంది. అటు లోకులో ఉన్నా, ఇటు అప్పుడప్పుడు ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, అటు ఆచారాలు గైకుంటున్నా, ఇటు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నా, ఏమైంది? అది అదే ఇది ఇదే. ఏందంట? అది అదే ఇది ఇదే. లోకము లోకమే, దేవుడు దేవుడే, ఆచారాలు ఆచారాలే, వాక్యము వాక్యమే. ఇదిగో ఏదైతేనేమి, ఎట్టయితేనేమి, వాడు త్రాగినా ప్రార్థనకు వస్తున్నాడు కదా, వాడు ఎట్లా బ్రతికినా ఇదిగో మరి చిల్లర మార్చి కాడుకుస్తున్నాడు కదా, ఇదిగో వాడు ఎలా జీవించినా, వాడు త్రాగినా తిరిగినా బూతులాడినా విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉన్నా ఇదిగో ప్రార్థనకు వస్తున్నాడు, కానుకలు దశంభాగాలు బొత్తిగా చక్కగా ఇస్తూ ఉన్నాడు కనుక ఇంకేదైతేనేమి ముందు ఎట్లాగట్ట వస్తున్నాడు కదా అని సంతోషించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నేను చెప్పనా, ఒకవేళ ఇదిగో సరైన భక్తిని అనుసరించని వాడు అటు లోకములో ఇటు దేవుళ్ళో ఉండి ఒకవేళ సేవకుడికి ప్రయోజనకరంగా ఉంటాడేమో అంటే, ఒక మాటలో చెబుతున్నా, వాడు ఉదాహరణకి చెబుతున్నా, ఒక వ్యక్తి లంచాలు తీసుకొని డబ్బు బహుగా సంపాదించుకొని మందిరానికి వచ్చినప్పుడల్లా ఆ లంచం ద్వారా, మోసం ద్వారా, దగా ద్వారా సంపాదించిన డబ్బులో వేలకు వేలు దశంభాగం ఇస్తుంటే ఈ సేవకుడు ఆ దశంభాగాన్ని తిని కనుక ఆ దశంభాగాన్ని తీసుకొని కనుక ఈ దశంభాగం వచ్చింది చాలు దేవా ఈ బిడ్డను దీవించయ్యా అని ప్రార్థన చేస్తాడేమో. అది ఇదిగో ఎట్లయితేనేమి వాడు ఎట్టయినా సంపాదించుకొని, వాడు మోసం చేయని, దగా చేయని, వడ్డీ వ్యాపారం చేయని, వాడు ఏదైనా చేయని, నాకు వచ్చే కానుక నాకు వస్తుంది కదా, నాకు వచ్చే దశంభాగం నాకు వస్తుంది కదా, వాడు ఇదిగో వాడు ఎట్లాగైనా వారమంతా ఎట్లాగైనా తిరిగిని వారానికి దేవుని సన్నిధికి వస్తున్నాడు కదా, అలా వస్తున్నవాడు అలా వస్తే కనుక ఎలాగలా వస్తున్నాడు కదా అని సంబరపడిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సేవకులు. ఒక మాట చెప్పున, అలా రావటం ఒకవేళ సేవకునికి సంతోషమే కానీ దేవునికి ఏమాత్రము సంతోషం కాదు. నువ్వు వెచ్చగానున్నా చల్లగానున్నా ప్రియ దేవుని బిడ్డలు దేవుడు అంత పట్టించుకోడు కదండి. ఉదాహరణకి చెప్పనా, ఒక బిడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ అటు అబ్బాయి ఇటు అమ్మాయి కాకుండా పుడితే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారు కదా, ఎంత బాధపడతారు. అయ్యో నేను నవ్వు మోసాలు మోసి ఇదిగో కనిన బిడ్డ అటు కనీసం ఆడపిల్ల కాకుండా ఇటు మగపిల్లోడు కాకుండా ఇదిగో అటు ఇటు కానివాడు పుట్టాడే
అని ఒక తల్లి లేదా ఒక తండ్రి ఎలా వేదన చెందుతాడో, ప్రియ దేవుని బిడ్డలారా, వెతికి వెతికి రక్షించుకున్న దేవుడున్నాడే, నీ నా కోసం 2020 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని దిగి వచ్చి మన కోసమై తన ప్రాణాన్ని పానర్పణంగా పోయబడి, తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా కురడ దెబ్బలు, ఇదిగో చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకొని, ప్రక్కల బలిపొండు పొడిపించుకొని, ఆకాశమునకు భూమికి 3 మేకుల మధ్య వేలాడుతూ, ఇదిగో తండ్రి నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నానని కలువరి శిలువలో మన కొరకు ప్రాణమిచ్చాడే యేసయ్య. మరి ఆ యేసయ్యకి ఎంత బాధ కలుగుతుందో చూడండి, ఎంత బాధ కలుగుతుందో చూడండి ఒకసారి. మనం చేసే పనులు ఇటు దేవుళ్ళో ఉంటూనే, ఇటు భక్తి పరులుగా కొనసాగుతూనే, ఇటు ప్రార్థన పరులుగా ఉంటూనే, ఇటు విశ్వాస వీరులుగానే జీవిస్తూనే, కానీ మన జీవితంలో దేవునికి బాధ కలిగించేటట్లు, దేవునికి అవమానము తెచ్చేటట్లు, దేవునికి అసహ్యము కలిగేటట్లుగా మనం బ్రతుకుతున్నాం. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య మనం పరిశుద్ధులుగా ఉంటే చూచి ఆనందించాలనుకున్నాడే, కానీ లోకానుసారంగా బ్రతికితే సంతోషించుదామని అనుకునే దేవుడు కానే కాడండి. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు కదా, మిమ్మల్ని నీతిమంతులుగా ఉండుటకే నేను పిలిచి తిని కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలా. మీరు సినిమాలు చూడడానికి పిలవలా, సీరియాలు చూడడానికి పిలవలా, అంతరాలు కట్టించుకోవడానికి పిలవలా, సోది చెప్పించుకోవడానికి పిలవలా. ఇదిగో మిమ్మలను ఈ లోకములో నుంచి నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉంటారని, నాకు సాక్షులుగా ఉంటారని, నాకు మహిమకరముగా మీరు బ్రతుకుతారని నేను మిమ్మల్ని పిలిచాను. కానీ గుమ్మడికాయలు కొట్టుకొని దిష్టితో కనుక దిష్టి నిమ్మకాయలుగా కట్టుకొని ఏదో దయ్యం బొమ్మలు పెట్టుకొని లోకానుసారంగా అన్యులలాగా బ్రతుకుతారని కాదండి, కాదు. మన యేసయ్య ఎలా బ్రతికాడో తెలుసునా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడంట. ఎలా బ్రతికాడు? పాపుల్లో చేరక ప్రత్యేకముగా బ్రతికాడు ఆయన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అక్కడ ఒక చక్కని మాట ఆయన పలుకుతాడు. చూడండి, దేవుని వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు. యేసయ్య మనల్ని కూడా ప్రత్యేకంగా బ్రతుకుమనే ప్రభు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ఎంతమంది అయినా ఉండిగాక, దేవుడు లేడని చెప్పువారు లోకములో కోకొలదిగా ఉండుగాక, నోవహులాగా నీతిపరుడుగా, యెహోషువలాగా ప్రభుని నమ్మకంగా ఆరాధించేవారులాగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషంగా నిలబడ్డ దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దెనగోలాగా ప్రభు కోసం ప్రత్యేకమైన బ్రతుకు మనం బ్రతకాలి. భక్తిహీనులు, భక్తి గలవారు లేకపోవచ్చు, మనం ఎందుకు కాకూడదు భక్తి పరులు? ఈ లోకములో భక్తి పరులు లేరు కనుక అందరూ ఇదిగో వేషధారులుగా బ్రతుకుతున్నారు. అందరూ కూడా నిలువెచ్చని జీవితాన్ని అనుసరిస్తున్నారు. అయితే మనము కూడా అలాగే బ్రతుకుదామంటామా?
అలాగే జీవించుదామంటామా? కాదు కాదు కాదు. దేవుడులాగా యేసుక్రీస్తు వలె మనము పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతకాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన ప్రభు 10,000లో కూడా గుర్తుపట్టగలిగిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, 10,000 మంది పాపాత్ముల మధ్య మనల్ని నిలబెడితే దేవుడు నిన్ను గుర్తుపట్టాలి, ఇదిగో పలానా బిడ్డ నా బిడ్డ అని. యోబుని గురించి సాతాను దగ్గర దేవుడు సాక్ష్యం ఇస్తాడు కదా, ఏమని? నా భక్తుడు, చెప్పండి ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం గమనిస్తే అక్కడ యోబుని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు అపవాదితో అంటాడు. 7వ వచనం, యెహోవా అంటున్నాడు సాతాన్ని, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగే అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. వినండి వినండి, ఇక్కడ ఏమంటాడంటే, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును, అటువంటి వాడు ఎవడును లేడు. ఎవరు అంటున్నారు ఈ మాట? నా భర్త లాంటి యథార్థవంతుడు ఇంకొక లేడు అని భార్య చెప్పట్లా. నా భార్య లాంటి యథార్థ పొర్రాళ్ళు ఇంకొకటి లేదు అని భర్త చెప్పట్లా. లేదా నీ ఇరుగు పొరుగు వారు, ఇదిగో మరి నీ దగ్గర ఉండే వాళ్ళని బంధువులు చెప్పట్లేదు ఈ మాట. యోబును గురించి ఎవరితో చెబుతున్నారంటే, సర్వోన్నతుడైన దేవుడు సాతానుగాడితో అంటున్నాడు. నా భక్తుడు ఎవరో తెలుసా? నా భక్తుని గురించి నువ్వు ఆలోచించావా? నా సేవకుడైన యోబు యొక్క సంగతుల గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, భక్తి పరులు లేని ఈ లోకంలో పేరుకి విశ్వాసులై అవిశ్వాసులు బ్రతుకుతున్నాయి. ఈ దినాలలో మనము దేవుని కొరకు రోషముగా ప్రభు దృష్టికి ఒక యోబులాగా, ఒక నోవాహులాగా, ఒక యెహోషువలాగా, ఒక దానియేలులాగా, షడ్రకు మేషకు అబ్దునుగోలులాగా ప్రభు దృష్టిలో మనం కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు ఉన్నారు, లేరు కాదు. భక్తి పరులు లేరు కాదు, విశ్వాసులు లేరు కాదు, ఉన్నారు అని ప్రభు నిన్ను గూర్చి చెప్పగలిగిన సాక్ష్యం నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఆ దేవాతి దేవుడు ఇదిగో తన ప్రజల జీవితంలో ఏం చేస్తాడు? ఆయన తన ప్రజల బ్రతుకులో దేవుడు ఏం చేస్తాడు? మీకు విషయం చెప్పనా? ఆనాటి దినాలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా ఉంది? ఒకసారి 2వ వచనం చదువుకుంటే అంటాడు, అందరూ ఒకరితో ఒకడు అబద్ధములు ఆడుకుంటూ మోసకరమైన మనసు గల వారే ఇచ్చుకలాడుతూ పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకలాడు, పెదవులన్నిటి నుండి బింకరులాడు, నాలుక నుండి ఏం చేయాలంట? ఏం చేయమంటున్నాడు దావీదు? కోసేయ్. ఏం చేయాలి? ఇంకొక మాట మాట్లాడితే నాలుగు కోసేస్తా అంటారే, అర్థమవుతుందా?
కనుక కోపం వచ్చినప్పుడు నా సంగతి తెలియదు, ఇంకో మాట మాట్లాడావా నాలుగు గోచేస్తా అంటారు చాలామంది. అయితే భక్తుడు అంటున్నాడు, అయ్యా అందరిలాగా నేను అబద్ధాలు ఆడుంటే, అందరిలాగా మోసపు మనసు కలిగి ఇచ్చికలు మాట్లాడుంటే, ఇచ్చికు మాటలు కనుక పొగరు కలిగిన మాటలు, తగాదులు పెట్టే మాటలు, ఇరుగుతుల కొంపలు గుల్చే మాటలు నాలో ఉంటే నా నాలుకను ఏం చేయి? కోసేయి. ఏం చేయాలి? కోసేయి, నా నాలుకను కోసేయి. అదే అంటున్నాడు యెహోవా, ఈడ్చుకలాడు ఇదిగో పెదవులన్నిటినీ బీంకములాడు నాలుకనంటిని కోసివేయము. మా నాలుక చేత మేము సాధించుదుము. మా పెదవులు మాని మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుని తీర్పును బట్టి నేను ఎప్పుడే లేచుదును. కనుక ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వారి నాలుకను కోసేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఓయేయు దేవుని బిడవై నువ్వు నా అబద్ధాలు ఆడితే నీ నాలుగు కోసేస్తాడు ఆయన. వాళ్ళ కొంపలకి ఈ కొంపలకి అగ్గిపొల ముట్టిస్తే దేవుడు నీ పెదాలుగా కోసేస్తాడు ఆయన. నిజమండి. క్షమించండి, యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన సింహాసనం మీద ఉండటం, కోట్లాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయడం, అవన్నీ చూస్తూ ఉన్నాడు యెహోషువ. చూస్తూ ఉండగా దేవుడు ఒక పిలిపిచ్చాడు. ఏంటో తెలుసునా? నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరు సువార్త చెబుతారు నా గురించి అని. అప్పుడు యెషయా అంటాడు, అయ్యా నేనున్నాను అన్నప్పుడు దేవుని ఎదుట తను నిలబడినప్పుడు తనకు అర్థమైపోయింది. ఏమన్నా తెలుసునా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎలాంటి వాడంట? అపవిత్రమైన పెదవులు గలవాడను. నిజమే, మన పెదవులన్నీ కూడా అపవిత్రంతో నిండి ఉంది. విచిత్రం ఏంటో తెలుసా మీకు? పాముకి ఎక్కడ ఉంటుంది విషయం? కూరల విషయం ఉంటుంది కదా. మనిషికి ఎక్కడుంటుందో తెలుసా విషయం? చూడండి 10వ అధ్యాయం కీర్తన 10వ కీర్తన 7వ వచనం చదవండి. వారి నోరు శాపముతో కపటముతో వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఎక్కడుందంట? నాలుక క్రింద పాపము చేటు ఉందంట, అంటే చెడు. అందుకే అంటారు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడిద్ది నరం లేని నాలుక అంటారు. నిజమే. ఈ నాలుకే దేవుని పొగిడిద్ది, ఈ నాలుగుతోని బూతులు మాట్లాడతా. ఈ నోరే ప్రభువు గురించి పాటలు పాడతా, ఈ నోటితోనే పొద్దున్నే సుప్రభాతాలు భర్త మీద. కనుక ఈ నోటిని ఒక మంచికి వాడతాం, అలాగే అదే రీతిగా ఒక చెడుకు వాడతాం. మనం అనుకుంటాం కదా, మన నోటి పాపాన్ని ఎప్పుడు మనం గ్రహించాం. ఈ దేహంతో చేసిన పాపాన్ని ఆలోచన చేస్తాం, కానీ ఈ నోటితో చేసే పాపాన్ని ఎవడు ఆలోచన చేయడు. నిజం. ఈ నోరే భయంకరమైన పాపం చేస్తుంది. ఈ నోరు ఈ దేహమంతటికి లోబడింది. కారణం ఏంటో తెలుసిన? ఈ నోటికి అంత పవర్ ఉందన్నమాట. ఈ నోటికి అంత పవర్ ఉంది. లేకపోతే ఈ వీపు విమానం పోతాయి. ఈ నోటికి ఈ దేహమంతా లోబడకపోతే చచ్చాడేవాడు. అందుకనే ఈ దేహమంతటికి రాజు, కింగ్ ఎవరో తెలుసా? ఈ దేహమంతటికి మనిషి, ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత లావు మనిషి అయినా, ఎలాంటి మనిషి అయినా, ఆ మనిషికి కింగ్ ఎవరో తెలుసునా? నోరే. ఏంటిది? నోరే. ఒక రోజు అందంట, ఈ చేతులుండి నేను పని చేస్తేనే కదా మీరు ఏదైనా తినగలిగేది చేయగలిగేది అంటుంది అంట, కనుక నేనే గొప్ప అంటుందంట. నోరు ఈ కళ్ళు అంటుంది అంట, ఎటైనా నేను చూడబట్టే కదా మీరు వచ్చేది, కనుక నేనే గొప్ప అంటుందంట. కాళ్ళు అంటున్నాయి అంట, నేను ఎడిపోతే నేను నడవబట్టే కదా మీరు ఎక్కడికైనా వెళ్తుంది, కనుక నేనే గొప్ప అంటుందంట. ఈ చెవులు కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఈ దేహమంతా ఇంక ఇలా వాదన పెట్టుకుంటున్నాయి. విని 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 నోరందంట, ఆపండి, మీరు కాదు, మీ అందరికంటే గొప్పవాడిని నేనే అంటుందంట.
ఏంటేంటి? నీవు గొప్పదానివా? ఎక్కడో లోపల ఉండే దానివి నువ్వు మాకంటే గొప్పదానివా? కనుక నువ్వేం చేస్తావే? ఇదిగో మేమేమి చేయకుండా నువ్వేం చేయలేవు కదా, కనుక నువ్వు గొప్పదనమని ఎలా చెబుతావు? నిరూపించమంటావా అంది నాలుక, నోరు. ఈ కాళ్ళు చేతులు అన్నీ అన్నాయి కదా, నిరూపివే. నీవెంత గొప్పదాను ఇప్పుడు మేము చూడాలి, నిరూపి ఒకసారి అంది. ఈ దేహమంతా, దేహంలో ఉన్న అవయవాలన్నీ నాలుగుతో అంటున్నాయి, నిరూపి నువ్వెంత గొప్పదానువో, నువ్వెంత గొప్పవాడువో నిరూపి, నేను చూస్తా, మేము కూడా చూస్తాం అన్నారు. అప్పుడు దారిలో ఒకడు మూర్ఖుడు పోతున్నాడు. ఒకడు మూర్ఖుడు పోతుంటే ఈ నోరు ఊరుకోదుగా, ఇంక నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్న పోయేవాడిని. ఎవడురా అంటుంది? నిన్నేరా, నన్ను అంటావా? అవును నిన్నే అని నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే వాడు అక్కడ కర్ర ఒకటి తీసుకొని ఏడబాదాడు. ఎవరైనా ఎక్కడ బాదుతారు? నోటు మీద బాదుతారా, లేకపోతే కాళ్ళు చేతులు మొహం మీద గుద్దుతారా? ఎక్కడ గుద్దుతారు? కాళ్ళు చేతుల మీద కొడుతుంటే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నాలుగు దండం పెట్టి, ఇంక చాలే, నువ్వే గొప్ప, మేమందరం ఒప్పుకున్నాం, మా ఓటంతా నీకే మా ఓటు, నువ్వే గొప్ప అని చెప్పి అన్నీ కూడా నమస్కారం చేసినాయి అంట. నిజమే, నోటికి అంత పవర్ఫుల్ ఉంది. ఈ నోరే కొంపలు నిలబెట్టిద్ది, ఈ నోరే చిచ్చులు పెట్టి కొంపలు గూలుతుంది. నిజం, ఈ నోరుకి అంత పవర్ఫుల్ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీ నోటిని అద్దులో పెట్టుకున్నావా నీ దేహాన్ని కాపాడుకుంటావు. ఒకవేళ అద్దు మీరి నీ నోటితో దుర్భాషను మాట్లాడావా నీ నాలుకను కోసేస్తాడు దేవుడు. జాగ్రత్త. నా మాటగా ఇదిగో పైన 3వ వచనంలో ఏముంది? కోసివేయును అని ఉంది. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? బింకములాడు నాలుక అన్నిటినీ కోసేస్తాడు ఆయన. అది ఏమనుకున్నావు ఏంటో. అయితే దేవుడు తన పిల్లల ఎడల ఆయన చేసే కృప ఏంటంటే 5వ వచనంలో మనం చూడగలం. రక్షణను కోరువారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే తమకిష్టానుసారంగా బ్రతుకుతూ, తమకిష్టానుసారంగా ప్రవర్తిస్తూ, తమకు తోచినట్లు మాట్లాడుతూ, చేయాలనుకున్న రీతిగా నడుస్తూ, కనుక దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ, దేవుని బాధ పెడుతూ, ఆయనను కించపరుస్తూ, అవమానపరుస్తూ బ్రతుకుతున్న వీరందరికీ దేవుడు ఒక చక్కని భరోసా, ఒక ప్రియ దేవుని బిడ్డలారా ప్రమాణం దేవుడు చేస్తున్నాడు. ఏమన్నా తెలుసునా? రక్షణను కోరుకున్న వారందరికీ నేను రక్షణ ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిస్తాడంట? రక్షణ. ఎందుకంటే మనిషి పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ భయంకరమైన మరణం నుంచి నా దేవుడు నన్ను తప్పించడానికి ఎవరైతే రక్షణను కోరుకుంటారో వారందరికీ రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. నిజమండి. అనుకుంటారు కదా చాలామంది, ఇక నేను మాట్లాడకూడదు, ఇప్పుడు దాకా మాట్లాడి నేను ప్రభు దృష్టిలో దోషినయ్యాను, ఇప్పుడు దాకా ప్రవర్తించిన ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు వరకు నేను దోషినయ్యాను, ఇక మీదట నేను దోషిని కాకూడదు, ఇక మీదట నేను పాపిని కాకూడదు, నా ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలని ఎవరైతే ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో ఆ రక్షణను కోరుకున్న వారందరికీ నా యేసయ్య ఆ రక్షణ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. జక్కయ్యతో దేవుడు అంటాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఎవరైనా కోరుకోవాల్సిన దేవుని దగ్గర రక్షణ. కనుక వెండి బంగారాలు కాదు, ధనరాశులు కాదు, మేడు మిద్దెలు కాదు, పొలాలు డబ్బు కాదు, అవన్నీ మన జీవితానికి నష్టమే, కానీ అవి ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం ఏంటో తెలుసునా? విలువైన రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణను కోరు వారందరికీ రక్షణ ఇస్తాడు. కనుక ఎవరికి రక్షణ కావాలో ఆ రక్షణ సంపాదించుకోండి. ప్రభు ఇవ్వటకు సమర్థుడై ఉన్నాడు.
అంతేకాదు 7వ వచనంలో చూస్తే యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఎవరిని కాపాడతారంట? గొప్పవాళ్ళు కాదండి, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే రాజకీయం వీళ్ళు ఉంటారు కదా, పలుకుబడి ఉన్నవాళ్ళు, కొంచెం ప్రియ దేవుని బిడ్డలరా డబ్బు ఉన్నవాళ్ళు, కొంచెం ఏమంటారు నాయకులతో ప్రియ దేవుని బిడ్డల సపోర్టు, రాజకీయ సపోర్ట్ కలిగిన వాళ్ళకి చాలామంది వాళ్ళని కాపాడుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను, వినండి. ఒక రాజకీయవేత్త అండా ఉన్నవాడు ఒకడు కళ్ళు నెత్తికెక్కి కారు నడిపి వెళ్ళి ఒక పేద ఇంటి వారిని గుద్దాడు. అంటే పేదవారిని గుద్దాడు. ప్రియ దేవుని బిడ్డలరా, పేదవారిని గుద్దితే వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోతే ఆ పోలీసు వాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు, కానీ ఆ రాజకీయ సపోర్ట్ కలిగిన వాడు గుద్దినోడు, ఆ రాజకీయం అంటే ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐకి, రేయ్ వాడు గుద్దినోడు మావాడే కనుక ఏదో తేల్చేసి పంపించేసాయి, వాళ్ళు ఏమనబాకు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాంలే డబ్బులు అని. ప్రియ దేవుని బిడ్డలారా, రాజకీయ సపోర్ట్ కలిగిన వాళ్ళని కాపాడుతారు పోలీసులు. అంతేకాదు డబ్బున్న వాడిని కాపాడుతారు. డబ్బున్న వాడినే కదండి కాపాడేది. మన పేదవాడు వెళ్ళి కేసు పెట్టాలి, పలానా వ్యక్తి మీద మాకు అన్యాయం చేశాడంటే వాళ్ళు కేసు తీసుకున్నట్టే తీసుకుంటారు, కానీ వెంటనే డబ్బున్నవాడు ఫోన్ చేసి, ఇదిగో ఇప్పుడే మా వాడి చేత 10,000 పంపిస్తున్నా, తీసుకొని వాడి కేసు తీసుకోబాక, దరిద్రుడి కేసు తీసుకోబాక అనగానే ఆ పోలీసు వాళ్ళు తీసుకుని కేసు, అయ్యా మేము కేసు పెట్టాం కదా, మా కేసు ఏం చేసావు అని అడిగామనుకో, అదే చేస్తున్నాం ఏం పర్వాలా, చూస్తాం, ఇంకా అయిద్ది మీ పని అయిద్ది, ఏమైనా ఉన్నాయా ఒక 2,000 అంటారు. మళ్ళా మాకు న్యాయం చేయరా బాబు అంటే నువ్వు 2,000 అడుగుతావని ఈ దరిద్రుడు ఏమన్నా అన్నాడు అనుకో, లేవా డబ్బులు అయినా చూద్దాంలే అటుండు కనుక నేనే ఫోన్ చేస్తాలే అంటారు ఎస్ఐలు. అంటే ఈ లోకములో ఒక పలుకుబడి కలిగిన వాడిని కాపాడుతారు, ఒక రాజకీయ పలుకుబడి ఉన్నవాడిని, ఇదిగో డబ్బున్నవాడిని, పేరున్నవాడిని, గొప్పని మనుషులు కాపాడుతారు, కానీ ఒక దరిద్రుని ఎవరు కాపాడుతాడు? ఒక దరిద్రుని కాపాడగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, దిక్కులేని వారికి ఆయనే దిక్కు, నేనే దిక్కు అంటాడు ఆయన. నిజమండి, ఆయన విధవరాల పక్షాన వేద్యమాడేవాడు. ఎలాంటి వాడు? విధవరాల పక్షాన వేద్యమాడేవాడు. అంతేకాదు ఇదిగో తల్లిదండ్రులు లేకుంటారో ఆ తల్లిదండ్రులు లేని వారికి ఆయన తండ్రిగా నిలుస్తాడు. ఆయన బీదలను కనికరించేవాడు, పెంట కుప్ప మీద ఉండే బీదలను పైకెత్తువాడు, ఆయన దీనులను లేవనెత్తువాడు. ఆయన ఎక్కడ కూడా ఒక ధనవంతుని బాగు చేసినట్లు దేవుడు ఎక్కడా ఉండదు. ఒక పేదవాణ్ణిని దేవుడు ఎక్కువగా ఆదరిస్తాడు కదండి. ఒక కుష్ఠవ్యాధుని దేవుడు బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజం అండి, నిజం. కనుక దరిద్రులను కనికరించడానికే ఆయన వచ్చాడు. దిక్కులేని వారిని కనుక కనికరించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. కనుక ఈరోజు చెప్పే మాట ఏంటంటే, ఆయన దరిద్రులను కాపాడువాడండి. ఆయన దరిద్రులను కాపాడుతాడు అంటే దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుడు బిడ్డలారా, ఒక్కొక్కరు అంటారే, మిమ్మల్ని పట్టుకొని కొట్టినా మీకు దిక్కెవడు లేడురా, ఎదుగో మిమ్మల్ని ఏది చేస్తున్నా ఎదుగో ఎవడు చేస్తాడు ఇన్ని అని అడిగేవాళ్ళు లేడురా. ఎవడున్నాడు రా మీకు?
ఎవడు మీకు సహాయం చేస్తాడు? ఈరోజు మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని చంపినా, మీ దగ్గర ఉన్నదంతా లాక్కున్నా ఎవడు ఏవి చేయలేడు అని ఎంతోమంది విర్రవీగుతారు దరిద్రులను చూస్తే. కానీ వాక్యం ఏందో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొప్పోడికి డబ్బు ఉందేమో, ఆ గొప్పోడికి రాజుకే పలుకుబడి ఉందేమో, కానీ దరిద్రులమైన మనకి సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మన పక్షాన ఉన్నాడు. మన దేవుడు మనతో ఉన్నాడు. మనకు యుద్ధము చేటుకును, మనకు సహాయము చేటుకును సైన్యములకు అధిపతికి యెహోవా మన పక్షాన ఉన్నాడు. కనుక మనం దిగులు పడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట ఏమంటాడు తెలుసునా? ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించును. హల్లెలూయా. ఈ తరము వారి చేతుల నుండి కనుక దేవుడు ఏం చేస్తాడంట? వారిని రక్షిస్తాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన చెడ్డ కోతి వనమంతా చెడగొట్టింది, అదొక లెక్క. ఇంకో లెక్క ఏందో తెలుసునా? మంచోడుగా బ్రతుకుతుంటే ఊరుకోరు. మంచోడిగా ఎవడైనా బ్రతుకుతుంటే ఎదుగో వరవలేడండి, వాడు ఎలాగైనా నాశనం చేయాలనుకుంటారు ఈ లోక కదా తరం వారు. ఈ లోక మనుషులు ఎలా ఉంటారు? ఎవడైనా మంచిగా ఎవడి జోలు వెళ్ళకుండా నీతిగా సంపాదించుకొని రూప కోడేసుకుని కొంచెం బాగుపడుతుంటే లోకంలో అందరి కళ్ళు వాడి మీదే ఉంటాయి. వాడిని ఎట్ట నష్టపరుద్దామా, ఎట్ట నాశనం చేద్దామా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ లోకంలో మనుషులు బహు భయంకరం. నీతిగా బ్రతికే వాళ్ళని, యథార్థంగా బ్రతికే వాళ్ళని, భక్తిగా బ్రతికే వాళ్ళని, దేవుని యందు విశ్వాసముగా బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వరండి. అలా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకనివ్వరు. ఎలా ఇదిగో దేవుని సంఘం నుండి దూరం చేద్దామా, దేవుని రాజ్యానికి వారసును కాకుండా ఎలా అడ్డుపడదామా, ఇదిగో వారు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా వారిని ఎలా నష్టపరుద్దామా, ఇదిగో దేవుని రాజ్య పౌరులుగా చేయకుండా, కనుక ఈ లోకంలో వాళ్ళు బాగుపడకుండా ఇదిగో వారిని ఎట్లా నష్టపడాలా, ఎట్లా నాశనం చేయాలా అని ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, బాలాకు ఇజ్రాయేలులను శపించాలని, వారు నాశనం అవ్వాలని మరి ఎంతో పన్నాగం పన్నాడు. అందుకోసం బిలాము అనే ప్రవక్తను డబ్బిచ్చేయాలా, వెండిచ్చేయాలా, బంగారం ఇచ్చేయాలా, ఎదుగో అతన్ని ద్వారా ఇజ్రాయేల్ శపించాలనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? బిలాము వెళ్ళి ఇజ్రాయేలును శపిద్దామని అలా శపిస్తుంటే చెప్పండి ఏమొస్తుంది? ఆయన నోట ఆశీర్వాదం వస్తుంది. ఎంతగా శపిద్దామని నోరు తెరుస్తుంటే అంతగా ఆశీర్వాదం వారి మీదకి వస్తుంది. బాలాకు అంటారు, అయ్యా నాయనా యాజు, ఇదిగో బిలాము నువ్వు చేస్తున్న పనేంటి? ఇజ్రాయేలును శపించడానికి కదా నీకు డబ్బు ఇచ్చింది, కానీ నువ్వేం చేస్తున్నావు? వారిని దీవిస్తున్నావు. అప్పుడు బిలాము అంటాడు, యెహోవా ఆశీర్వదించిన ఈ ప్రజలను ఎవరు శపించలేరు. హల్లెలూయా. నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఎవరు ఆపలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది లోకమే కట్టగట్టుకొని వచ్చి మన మీద పడ్డా అసలు మనకి ఏ నష్టం ఉండదు మనకి. హల్లెలూయా. నిజమండి, యెహోవా దీవించడం మొదలు పెడితే, యెహోవా మనకు ఇదిగో మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. ప్రభు చేతిలో మనం ఉండగా ఆయన చేతి నుండి అపహరించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభు పక్షాన ఉండాలి, ప్రభు చేతిలో ఉండాలి, ప్రభు యొక్క కృపలో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని లోకంలో నేను కూడా కలిసిపోతా, లోకంతో నేను కూడా ఉంటా, అందరూ కరెక్ట్గా ఉన్నారా నేను కరెక్ట్గా ఉండటానికి, అందరూ బాగున్నారా నేను బాగుండటానికి, అమ్మ అబద్ధాలు ఆడలేదా,
ఆ తల్లి బూతులు ఆడట్లేదా? ఆ తల్లి సినిమాలు చూడట్లేదా? ఆ చెల్లి ఇదిగో సీరియల్ చూడట్లేదా? ఇదిగో వాళ్ళ ఆయన బాప్టిజం తీసుకుని కూడా త్రాగట్లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అనవసరం, అది అనవసరం మన జీవితాలకు. నిజమండి, ఎవరి నీతి వాళ్ళదే. అర్థమవుతుందా? ఎవరి నీతి వాళ్ళదే. నీ సీనియర్ చెడిపోయాడని నీవు చెడిపోయిందాను అని లెక్కలో కట్టడానికి వీల్లేదు. దేవుడు ఎవరి నీతి వాళ్ళకే ఇస్తాడు, ఎవరి బహుమానం వారికే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక నువ్వు పాపిగా బ్రతికేవనుకో, పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? ఏంటిది? మరణం. అదే నువ్వు నీతిగా బ్రతికావనుకో, నీతిగా బ్రతికిన నీకు వచ్చే జీతం ఏంటి? నిత్య జీవం. ఏంటిది? చూడండి ఆ మాట. రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం చదవండి ఒకసారి. 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిత్య జీవం. హల్లెలూయా. ఏందంట? నిత్య జీవం మన జీవితానికి ప్రభు ఇస్తున్నాడు. 22వ వచనం చదవండి ఒకసారి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే నీతికి దాసులమై దేవునికి దాసులమై బ్రతుకుతున్న మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధకు అంతం ఏంటో తెలుసునా? నిత్య జీవం. ఈరోజు మనకేం కావాలి? బహుమానం. ఎలా బ్రతకాలి? మనం ఏం కోరుకుందాం దేవుని దగ్గర? ఎలా ఉందాం? ఇతరులు పోల్చుకొని బ్రతుకుదామా, లేదా దేవుని పోలి బ్రతుకుదామా? నీకేం కావాలి? పాపం వల్ల వచ్చే జీతం మరణం కావాలా, లేకపోతే పరిశుద్ధత వల్ల వచ్చే జీతం నిత్య జీవం కావాలా? ఈనాడు ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థించవలసిన అవసరం మనకెంతో ఉంది. కనుక మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ కడవరి దినాలు తల్లి, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. నేడో రేపు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఈరోజు ఇదిగో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, కీర్తనలో నుంచి మన ప్రభు మనకు రక్షణ కలిగించి అంత్య దినముల యందు దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా తీసుకువెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఎత్తబడే గుంపులో, నిత్య జీవాన్ని సంపాదించుకునే గుంపులో నీవు ఉండాలని ప్రభు యొక్క ఆశ. కనుక లోకాశలను విడిచిపెడదాం, లోకరీతిగా బ్రతకడం వదిలేద్దాం, ప్రభువును పోలి నీతిని కలిగి కనుక పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ ప్రత్యేకంగా పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతుకుతూ నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుందాం. అట్టి కృప మన ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుని పాదాల చెంత, మన ప్రభు పాదాల చెంత మనం మొరపెడదాం. యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారుడు